మానసిక వ్యాధులను సంగీతం దూరం చేస్తుంది. బాధలో ఉన్నవారు పాత పాటలు వినాలి. ప్రతి ఒక్కరూ తమ బాధను మర్చిపోయేందుకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత పాటలు వినాలి. అప్పుడు మనసు పులకరించిపోయి బాధను మర్చిపోవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ సిద్ధి వినాయక సంగీతం నిలయం చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించి బహుమతులను ప్రదానం చేశారు. మానసిక వ్యాధులు ఉన్నవారు సంగీతానికి దగ్గరై తమ మానసిక వ్యాధులను దూరం చేసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. సార్ చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి సార్, అట్టే ఉండండి సార్. కూడా దాదాపుగా మన చిన్న అక్షుతని తర్వాత టీజీఎంకి అప్లై చేశాను. ఇక్కడ కార్యక్రమం చేసేవరకు అందుకే ఆయన ఇప్పుడు పర్యటనలో ఉంటాడు. కానీ ఈరోజు కూడా ఉదయం నుంచి నిన్న ఇవాళ రాష్ట్ర తెలుగు మహాసభ జరిగాయి. 6కి అయిపోతుందని చెప్పినట్టు మాకు పూర్తి చేయమని కూడా చెప్పి 4:30కి పూర్తి చేయమని చెప్పేసి, ఎందుకంటే ఆదివారం అయితే పిల్లలకు చేయడం జరిగింది. అక్కడే కాకుండా ఇంట్లో కూడా పిల్లలకు సంగీతం నేర్పుతూ ఇప్పటికీ విద్యను కొనసాగిస్తుంది మన శంకర్ శర్మ గారు. ఒకవైపు క్రీడలన్నా మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలన్నా కూడా ఆయన ఎంత వైద్యులు ఆయన కూడా వీటికి కూడా సమానమైనటువంటి అభిమానం ఆయనకు ఉంది. ఆయన మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా మన నవీన్ వస్తున్నట్టు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అట్లా కొన్ని పాటలు ఉన్నాయి. ఘంటసాల పాడిన పాటలు, తర్వాత ఆత్రేయ గారు రచించిన పాటలు, వేటూరు సుందరరామూర్తి గారు రచించిన పాటలు, చిరారెడ్డి రెడ్డి గారు రచించిన పాటలు, ఆ పాత పాటలు, ఘంటసాల పాటలు ఒక్కసారి విన్నామంటే తొలగిపోతుంది. అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు పోతాం. కాబట్టి ఒకటి మానసికమైన ఒత్తిడిని దూరం చేస్తుంది, మానసిక రుగ్మతలకు ట్రీట్మెంట్ అనస్థీషియాగా పనిచేస్తుంది, పెయిన్ తగ్గడానికి పనిచేస్తుంది. మ్యూజిక్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యూజిక్ ఒక గంట ప్రాక్టీస్ చేస్తాను, 3-4 అవర్స్ తగ్గినా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవుతారు, డాక్టర్లు అవుతారు. కాబట్టి మ్యూజిక్ ఎవరైతే చిన్న పిల్లలకు ఎవరైతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ, వోకల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, భరతనాట్యం కానీ, ఏదైనా కానీ మన పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు రైట్ పాత్రలో పోతున్నట్టు మ్యూజిక్ విషయంలో. కాబట్టి అటువంటి మ్యూజిక్ ను ఎంకరేజ్ చేయడానికి ఈరోజు పవన్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి, అందులో ఒక కాలమంది ఎదురుగా మా అమ్మ పేరు కూడా సరస్వతమనే. నేను అప్పుడే అనుకున్న మేడం పేరు చూసినప్పుడు ఆమె మా తల్లి కూడా చూడొచ్చు. మ్యూజిక్ మాత్రమే కదా. సో ఇటువంటి ఈ స్టేజ్ మీద రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి, ప్లస్ మ్యూజిక్ వీక్షించడానికి ఇక్కడికి రావడం అనేది, ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకోని మీరు రావడం, అందరూ పార్టిసిపేట్ చేయడము, ఆ తల్లులు ముఖ్యంగా నా పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లులకు నేను మరొకసారి నిజంగా వందనాలు తెలుసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఫీల్డ్ లో మరింతగా డెవలప్ కావాలి. అదే ఈ శాస్త్రీయ కళాశాల మ్యూజిక్ స్కూల్, శారదా సంగీత కళాశాలలో ఇవ్వడం జరుగుతుంది.